మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. ఈరోజు మీ బిడ్డలతో మీరు చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, నేను వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి, శోధన నుంచి తప్పించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని విని గ్రహించినట్టు ప్రతి బిడ్డ మనోనేత్రములు తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. దేవుని బిడ్డలారా, మనము పరదేశులము, యాత్రికులము. ఈ భూమి మీద మనం ఎన్నేళ్ళు ఉన్న 70 ఏళ్ళ వరకు ఎంత బలవంతుడైనా, ఏ ఉద్యోగమైనా, ఇంత స్థాయిలో ఉన్నా 70 ఏళ్ళ వరకు మన రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఇది భూలోక రాజ్యం. ఇక్కడ 70 ఏళ్ళు లేదా 60, 80, 90 ఏళ్ళు గడుపుతాం. తర్వాత దేవుని వాక్యం చెప్పినట్టు మనం ఈ లోకాన్ని విడిచి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పరలోకం అనేది ఉంటుంది, నరకం అనేది ఉంటుంది. మరి మీరు ఎటుతో తీసుకుంటారో, ఏతో పోతారో మీకే నేను అప్పగిస్తున్నా. నీతిగా, న్యాయంగా, విశ్వాసంగా, భక్తిగా ఉండేవాళ్ళు పరలోకానికి పోతారు ప్రభువుని నమ్మితే. నువ్వు లోకమే స్థిరం, లోకంలో మాకు ఇది అంటున్నది, ఈ లోకంలోనే మా ఇష్టానుసారంగా బ్రతుకుతామంటే నరకానికి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా దేవుని బిడ్డలారా, నేను చెప్పే వాక్యం దయచేసి గమనించండి. పరలోకంలో నీ పేరున్నదా? ఒక్కసారి మన పేరు ఏ లిస్టులలో వచ్చిందనుకో మనం చాలా సంతోషపడిపోతాం, నా పేరున్నదా. కానీ ఇది 70 ఏళ్ళ అప్పుడే సిద్ధపడాలి. అక్కడ నీ పేరున్నదా లేదా? ఒకవేళ నీ పేరు లేకపోతే ఇప్పటికైనా ప్రయాసపడు ప్రభు రాజ్యంలో చేరడానికి. ఎందుకంటే నువ్వెంత విర్రవిగినా, నువ్వెంత యుక్తిగా ప్రవర్తించినా, అయ్యా నువ్వెంత చెలాగ్గా ఉన్నా ఈ భూమి మీద 70 ఏళ్ళని విడిచిపెట్టుకోవాలి. నేను చెప్పేది వాస్తవం, బైబిల్ చెప్పేది కూడా కరెక్ట్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మరి దేవుని వాక్యాన్ని మీరు బహు జాగ్రత్తగా విని మీ హృదయాల్లో ఈ వాక్యం నింపుకొని ప్రభు రాజ్యానికి మీరు వారసులు కావాలి. ఈ భూమి మీద 70 ఏళ్లలో మనం ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు అంటాం, మంచి హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అయినా కూడా ఒకరోజు మరణం వచ్చి మనంగా ఆవరిస్తుంది, చనిపోతాం. కానీ చనిపోయినాక ఎడిపోతాం, పరలోకానికి పోవాలి కదా మీరు. అందుకే నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను అని బైబిల్ క్లియర్గా మనకు చెప్తున్నది, రాయబడి ఉన్నది. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడను. అసలు నువ్వు రక్షింపబడితే పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. నువ్వు ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు, ప్రార్థనలు చేసుకుంటావు, గుడికొస్తావు, బాగానే ఉంటుంది. బ్యాప్టిజం పొందుకోమని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు 16:16 చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. నమ్మిన వారికి మంచి క్లియర్గా చదవండి వాక్యము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చాలు అమ్మా, నువ్వు యేసు ప్రభువుని నమ్మినవా నమ్మలేదా ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. నమ్మి బాప్తిసం పొందాలి. అద్భుతాలు బాగానే ఉంటాయి, అంత బాగానే ఉంటుంది. కానీ దేవుడిని నమ్మకపోతే ఏం లాభం? ఓకే, ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం ఏంది? ఉంటుంది ప్రయోజనం కూడా. కానీ నీవు ఈ లోకంలో 70 ఏళ్ళ లోపల ఇది వదలాలి, భూమిని ఎంత బలవంతుడైనా వదలాలి. కానీ మనం ఒకటి నరకం, పరలోకం ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మళ్ళీ అదే వచ్చిన మీకు అర్థం కావాలండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు
రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైనా భూమి మీద ఉన్న వారు నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా. అధికారులైన, మంత్రులైన, ప్రధానులైన, దేశ నివాసులు, ఉన్నతమైన వారు ఎవరైనా యేసు ప్రభు దేవుడని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే బైబిల్ మనకు అదే చెప్తుంది, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. మనం ఏదైనా తప్పు చేస్తే మనం అరెస్ట్ అయ్యి జైలు పాలవుతాం. కానీ జీవితమే, నీ జీవితంలో దేవుడిని భూమి మీద అందించినప్పుడు నిజమైన దేవుడు ఎవరో గ్రహించలేకుండా, తెలుసుకోలేకుండా, నమ్మకుండా ఇదే పాప స్థితిలో ఉంటే దేవుడి పిల్లలు దయచేసి ఈరోజు తెలుసుకోండి. నమ్మకపోతే మీకు శిక్ష విధింపబడుతుంది. ఇంకా కంటిన్యూ చేయండి. నువ్వు నిజంగా దేవుని నమ్మితే ఈ సూచక క్రియలు కూడా కనబడతాయి. ఏమనగా చూడండి, ఎవరు ఇక్కడ రాయబడ్డది, దేవుని నమ్మిన వారు. ఒక నేను చేయడం కాదు, నువ్వు దేవుని నమ్మిన వాళ్ళు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, మీరు తెలిసిపోతుంది కదా, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటున్నావు కదా. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడి ఏంటిని, నా నామమున నమ్మిన వాళ్ళందరిలో ఉంటారు ఆ పని. ఇంకా చూడండి, నేను యేసు ప్రభు నమ్మినా నువ్వు ఫీల్ అవుతాను, బైబిల్ పట్టుకొని చెబుతున్నావు, ప్రసంగాలు అవుతావు, కానీ నువ్వు రోగుల మీద చేతులు ఉంచితే బాగా అవుతుందా మీరే చూసుకోవాలి. ఇది చూడండి, టెస్టర్ ఓన్లో పెడితే కరెంట్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఆ ఓన్లో కరెంట్ ఉందా లేదా, పాస్ అవుతుందా లేదా అని టెస్టర్ పెట్టిగా చేస్తే మనకు తెలిసిపోతుంది కదా. లాక్టోమీటర్ ఈ పాలు స్వచ్ఛమైన కావాలని ఆ మీటర్ ఎత్తే మనకు తెలిసిపోతుంది. నీళ్లు కలిపిన పాలు తుత్తనే లేపేస్తుంది. అయితే నువ్వు నిజంగా దేవుని నమ్మితే ఈ కార్యాలు నీలో ఉండాలి. అయితే ఒక చోట వ్రాయబడ్డది, యేసు ప్రభు శిష్యులు ఏం చేసిందంటే, ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెలగొట్టలేదా అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. అయ్యో నీ నామమున మేము ప్రవేశించలేదా, నీ వాక్యం, నీ నామమును బట్టి మేము వాక్యం చెప్పినాం, అనేకలో చెప్పినాం కదా అని శిష్యులు కొంతమంది అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. కానీ మీకు స్థానం లేదు. దేవుని వాక్యం పట్టుకొని పాపం చేసుకుంటూ, బైబిల్ చెప్పుకుంటూ, ఆ దీర్ఘ ప్రార్థన చేసుకుంటూ మాయావేశంగా దీర్ఘ ప్రార్థన చేస్తే విశేషమైన శిక్షకు గురి కావాల్సి వస్తుంది. అక్రమం అనేది మనం చేయొద్దు. వాక్యం ఎట్లా చెప్తుంది, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియ కనబడుతుంది. నా నామమున దయ్యంలో నిలబడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాముల నుంచి పట్టుకుంటారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. నువ్వు యేసుప్రభు నమ్మిన వారిని బాగా చెప్తున్నావు కదా, పాస్టర్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు నమ్మినవు అని చెప్తే ఒక పేషెంట్ బాగా కావాలనేది యేసుప్రభు చెప్తుండు. నేను చెప్తే వాళ్ళ గుడికి రాదు, నా మీద కందరగా చెప్తారు, స్టెఫెన్ మీద పండు కొట్టినట్టు రాదు మీ సంపాదన అంటారు. అంతేనా? దేవుని బిడ్డలని నేను చెప్తున్నా, నువ్వు యేసు ప్రభుని నమ్మిందనే ఫీల్ కాదు, బైబిల్ పట్టుకొని చెప్పడం కాదు. బోధకులమైన మనము మహా కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకోండి. అందరూ చెప్పొచ్చు, బైబిల్ పట్టుకొని చెప్తారు, కానీ కఠినమైన తీర్పు ఉంటది. అందుకే మరొక చోట రాయబడ్డది, మీరు అనేకులు బోధకులు కాకుండా వింటున్నా. నేను చెప్పడం రాయబడ్డది చాలా, అనేకులు బోధకులు కాకుండా అని రాయబడ్డది. కానీ ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్మితే నీ పేరు పరలోకంలో ఉంటది. నీకు నిత్యమైన నివాసం ప్రభుత్వం ఉండే భాగ్యం నువ్వు పొందుకోవాలంటే అక్రమం కాకుండా క్రమంగా చేయాలి. బ్యాప్టిజం ఇచ్చి డబ్బులు తీసుకోమన్నాడా యేసు ప్రభు? చెప్పండి. సర్టిఫికెట్ రాసి ఇచ్చి డబ్బులు తీసుకోమన్నాడా? ఎంతమంది లేరండి, అదంతా అక్రమం కాదా? దేవుని బిడ్డరా, నేను ఎవరిని విమర్శించడం కాదు.
నేను చేసే అక్రమం నాకే తెలియాలి, మీరు చేసేది మీకే తెలియాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నామో అది గ్రహించుకోవాలి. వాక్యం మీద నిలుస్తున్నామా, ప్రభు చెప్పినట్టు నడుస్తున్నామా లేదా మనం పరిశీలించుకోవాలి. ఒక్కటి, నేను యేసు ప్రభుని నమ్మిననే గట్టి నమ్మకం నీకుంటే రోగుల మీద చేతులుంచి చూడు. ఒక డిసైపుల్స్ అయినా ఒక శిశువునేనా ఉంచేది కాదు కదా. ఎవరు నేను నమ్మిన యేసు ప్రభుని అనుకుంటే నువ్వు ప్రార్థన చేసుకో, బాగైతావు, ఏం భయం లేదు. ఇది దేవుడు అందరికి ఇచ్చిన గిఫ్ట్. వింటున్నా? ఇంకొక చోట కూడా లూకాసు వార్త 10వ అధ్యాయం దయచేసిన వారు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వరకు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. ఈ 70 మంది పేర్లు ఆల్రెడీ వ్రాయబడ్డాయి. 70 మంది పేర్లు వ్రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి తెలుసా? వీళ్ళు దయ్యాలు నిలబడుతుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభా మేము పలానా ఊరికి పోయినాం, దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి, యేసునామములో పో అంటే పోతున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు క్రమంగానే చేసిండు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించండి. అరే నువ్వు నమ్మితే వెళ్ళబట్టు, నీకు నమ్మకమే లేదు దేవుడి మీద, నువ్వే గోరుని నీకు దగ్గర చెప్పు. ప్రార్థన చేయి, దేవుని దగ్గర మోకరించి దీనంగా మొరపెట్టి కృప నీకు సంపాదించుకోవాలి. దేవుని బిడ్డారా, ఇక్కడ 70 మంది 12 కాకుండా ఇంకా కొంతమంది శిష్యులను యేసుప్రభు ఏర్పాటు చేసి ఆ 70 మందిని గ్రామాలలో కలిపి, ఎందుకంటే చాలా మంది అనేకులు 90% ప్రజలు ఈ రోజుల్లో ఇప్పటి వరకు కూడా చాలా మంది ఉన్నారండి దురాత్మల బారిన పడి, దేవుని వాక్యం అందక, స్వస్థత లేక, పాస్టర్లమని ఊరుకోక వాడుకోక గుడి పెట్టుకుంటావు, ప్రార్థన చేస్తానంటావు, పాటలు పాడతావు. ఏ కార్యం లేకపోతే నువ్వు అక్రమం కాదా చేసేది? మంచి పని చేస్తున్నావా? నేను ఒకవేళ చెప్తే కోపం. కానీ వాక్యంలో దేవుడు ఏం చెప్తుండు? మళ్ళీ వచ్చిన ఆ 70 మందిని పంపుకుంటూ ఏం చెప్పిండు? చూడండి, మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉండాలి. ఉన్నదా? పరలోకంలో ఉన్నదా నీ పేరు? ఒక్కసారి చూసుకొస్తే 70 ఏళ్ళ యాత్ర ఈ భూమి మీద నువ్వు మంచిగా బతుకుతున్నావు, హాయిగా ఉంటున్నావు, ఇల్లు కట్టుకున్నాం, తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ మనం పోయేటప్పటికి పరలోకం పోతాం. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. లేఖనాలు తీస్తానే చాలా ఉన్నాయి కానీ కొన్ని చెప్తా, దయచేసి మీరు గమనించండి. ధనవంతుడు వాడి నరకంలో కాలుతాను చనిపోయినప్పుడు, నరకంలో యాతన పడుచు కాలుతుంటే తండ్రివైన అబ్రాహ్మ ఇలాంటి పరిస్థితి ఉంటుందని నాకు తెలియదు. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. దయచేసి వర్తమానం చెప్పమంటే అప్పుడు ఏం సమాధానం చెప్తాడు? మేము అక్కడికి కానీ నువ్వు ఇక్కడికి కానీ రాలేము. భూమి మీద నన్ను గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే అని చెప్తుండు. పరలోక రాజ్యంలో నీ పేరున్నదా లేదా చూసుకో, లేకపోతే ఇప్పుడు యేసుప్రభు నమ్ము, నమ్మి నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరించు. లేకపోతే మామూలే అనుకుంటావా? తర్వాత ధనవంతుని బట్టిన గతి పడుతుంది. నీ ధనం నిన్ను తప్పించలేదు, నీ చదువు నిన్ను రక్షించలేదు, నీ మంచి ఎవరి చేసి నిన్ను కాపాడలేదు. ఎందుకంటే నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలారా, దయచేసి ఒకటి గమనించుకోండి. ఈ 70 ఏళ్ల యాత్రలో ప్రభువును గట్టిగా నమ్ముకొని ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో అనుదినం ఎదుగుతుండాలి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుతున్నాయి కదా. ఆ 70 మంది ఎంత సంతోషంగా వచ్చి దేవుని చెప్తాను, ప్రభువా నీ నామమున
దయ్యాలుగా పోతున్నాయి ప్రభా అంటే అవి పోతున్నాయని సంతోషపడదండి. పరలోకంలో మీ పేరు వ్రాయమని ఉన్నదని సంతోషించండి. ఎవరున్నదండి మరి పరలోకంలో? ఒకసారి చూద్దాం. తీసుకోండి, లూకా సువార్తలోకి రండి, 9వ అధ్యాయం 49 నుంచి చూడండి. పరలోక రాజ్యంలో ఎవరి పేరు ఉంటుందో చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 49 నుంచి. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా నీవు చూచితిమి. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వాణ్ణి ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, మీరు వాణ్ణి ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వాడు మీ పక్షములనున్నవాడే అని అతనితో చెప్పాడు. చూడండి, యోహాను యేసుప్రభు దగ్గరకు వచ్చిండు. ప్రభా, ఎవడో ఒకడు వచ్చి అక్కడ దయ్యాలను నిలబడుతుంటే మేము ఆటంకపరచమంటాను. దేవుని వాక్యం లోతులు తెలియకపోతే మనకి పాస్టర్లకి తెలుస్తలేదు. ఇక్కడ చూడండి, యోహాను శిష్యుడే కదా, యేసుప్రభుతో ఉన్నాయనికే తెలుస్తలేదు. యేసుప్రభు నామంలో పోతు సైతానాన్ని నిలబడితే ఈ యోహాను పోయి అతన్ని గర్తిస్తాడు. నువ్వెవరు, మేము చేయాలి కదా పని అని, మేము ఆటంకపరిచినామని యేసుప్రభుకే చెప్తాను. యేసుప్రభు ఏమంటాడు? వాడిని ఆటంకపరచకండి, నా పేరు పెట్టుకొని చేస్తాడు, నన్ను అవమానపరచాడు కదా, వద్దు అట్లా చేయొద్దు అని చెప్పాడు. అయ్యగారికి యోహాన్ గారు ఎల్లగొట్టే అంత స్తోమత లేదు, కానీ ఎల్లగొట్టే అయ్యగారు వేరే అతను దయ్యాలను ఎల్లగొట్టినాకనే గర్తిస్తాను. చాలా మందికి ఇద్దనే, నీకు ఎల్లగొట్ట రాదు, ఎల్లగొట్టుతూ నీకు విమర్శించుతుంది. అరే, అక్రమం చేయవాలన్నా మీరు ఇక్కడి చేయకపోండి, నా నామంలో ప్రవచించలేదా, నీ నామం బట్టి దయ్యం వెళ్ళగొట్టలేదా అంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, అక్రమం చేయవాలరా నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి అంటాడు. వీళ్ళు క్రమంగా చెప్తలేరు, ప్రార్థన చేసుకుంటూ దయ్యాలను నిలబొట్టుకుంటూ అక్రమం చేస్తారు. దేవుని వాక్యానికి విధేయులై ఉన్నప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో పరలోక రాజ్యంలో రాయబడి ఉంటాయి. కానీ ఇక్కడ యోహాన్ చెప్పిన మాటకు ఎవడో ఒకడు దయ్యాన్ని నిలబొట్టే అక్కడ పేరు పరలోకంలో ఉంటుందా ఉండదా? మరి పాస్టర్లే కావచ్చు, బిషప్ కావచ్చు, ఇవి లేవు ఇప్పుడు దయ్యాలు ఇప్పుడు ఎక్కడ అంటే చూడండి ఎందుకున్నాయి. నువ్వు వాక్యపు లోతులకు దిగు, తెలిసిపోతుంది. నులివెచ్చని స్థితిగా మీకు నచ్చిన రీతిగా చెప్పడం కాదు, లోతైన వాక్య భాగంలోకి వెళ్ళాలి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుతున్నాయి. నా నామమున దయ్యములను వెళ్ళగొడుతురు, కొత్త భాషలు మాట్లాడుతురు, మరణకరమైన ఏదైనా హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థత పొందుతారు. ఈ టాలెంట్స్, ఈ వరాలు పొందకుండానే బైబిల్ పట్టుకొని స్పీకర్ దొరకగానే ఇష్టమని చెప్పుకుంటా పోతే ఎట్లా? ఇంకెప్పుడు మారుతారు? సమాజం క్రైస్తవ్యం ఎట్టుపోతుంది, అక్రమం అయిపోతలేదా? ఎవరేం సందాలిస్తారు? ఇలా ఆరామికి కాడ నేను మీటింగ్ పెడితే మంచి స్పెషల్ ఫుడ్ అయితే అది ఎక్కువ సెట్ చేయొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు లేరా? కడుపుకు రాసులే వాళ్ళు కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంటది, అందులో నీ పేరుందా లేదా చూసుకో. ఇక్కడ 70 మంది ప్రభా నీ నామము మేము దయ్యం కూడా నీ నామం బట్టి లోబర్చున్నామంటే యేసుప్రభు ఏమంటాడు? మీ పేరును పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడి అని మరి యేసుప్రభు చెప్పిండు. దయాలను నిలబొట్టుల పేర్లు ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. ఇప్పుడు నేను చచ్చిపోయినా పేరు ఉంటుందా? నేను చెప్తున్నా కదా, మీదున్నాయా? మీదున్నారా? మీదున్నారా? నేను అడుగుతున్నా. ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తా. యేసుప్రభువుకు సిల్వేసినప్పుడు కుడి వైపున ఒకటి ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు దొంగలు వేస్తారు. వేసినప్పుడు ఒక దొంగ, అరే నువ్వు ప్రభు కదా, నిన్ను రక్షించుకొని నన్ను రక్షించు అంటాడు ఎడమ వైపు ఉన్నాడు. అప్పుడు కుడి వైపు ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? మనమైతే దొంగలం, ఇది మనకు న్యాయమే, మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాం. ఆయన నీతిమంతుడు, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అది ఎక్కడ? పరలోక రాజ్యంలో, పరదేశంలో. ఆత్మ నుండి స్థానంలో
నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రాణం వదిలిపోతే మట్టికి మట్టి అయిపోతుంది ఈ బాడీ. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది కదా. ఈ 70 ఏళ్ళ లోపల నువ్వు సంపాదించింది సత్యంలో ఎత్తకపోతామా? ఏది రాదు. యేసును నమ్మండి, యేసు ప్రభు దేవుడని తెలుసుకోండి. దయచేసి తినుడు తాగుడు కాలక్షేపం చేయకండి. భయము భక్తి విశ్వాసం కలిగి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ కుడివైపునున్న దొంగ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని దొంగకు అభయం ఇచ్చిండు. ఆల్రెడీ అతన్ని ముందే బతుకున్నప్పుడే ఆయన పేరు రాయమంటది. ఉంటుంది నా దగ్గర అని చెప్పాడు. ఇంకా చూడండి, నేను మీకు కొన్ని చెప్తా. కొర్నేలు దగ్గర ఎవరు వచ్చిండు? దేవదూత వచ్చింది. కొర్నేలు దగ్గర దేవదూత వచ్చి, కొర్నేలు నీ ప్రార్థన నీ ధర్మ కార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చిన. అయ్యా నువ్వు సేవ చేస్తానని నీకు పూనుకున్నావు, సేవ చేయాలి. కానీ ఒక యేసుప్రభు చెప్పిన టాలెంట్సే లేవు. ఒక దయ్యాన్ని నిలబడవు, ఒక రోగిని బాగు చేయవు, ఒక పేషెంట్ కొరకు ప్రార్థన చేయవు. నువ్వేంది? నీ వాక్యం ఏంది? ఎంతవరకు చేస్తున్నావు? మీరు చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు అని మరొక చోట వ్రాయబడ్డారు. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనము ఖచ్చితంగా దేవుని వాక్యం అందియాలి. కానీ అక్రమం చేసుకుంటూ నేనేసు ప్రభు సేవ చేస్తానని అంటే కాదు. కాబట్టి ఈ కుడివైపున ఉన్న దొంగకు దేవుడు ఏమిచ్చిండు? పరలోకం ఇచ్చిండు. అక్కడ నీకు రావద్దా? నీ పేరు ఉండొద్దా? ఇక్కడ ఈ కొర్నేలు కూడా దేవుడికి వచ్చి, కొర్నేలు నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు అన్ని దేవుని సన్నిధికి వచ్చినాయి అన్నప్పుడు నీ ప్రార్థన పోతుందా? నీ ప్రార్థన దేవుని దగ్గర పోతుందా లేదా? ఒకసారి యోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? ఆల్రెడీ ఆయన పేరు రాయబడ్డదా లేదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నీ పేరు ఉండాలి. 2 మనుషులు వెళ్ళండి దేవాలయానికి. ఒకడు సుంకరి, ఇంకోడు ఏం చేసుకుంటారు? గుడికి వచ్చిన వాళ్ళు 2 ప్రార్థన. పర్సెంట్ ఏమని చెప్తాడు? ఓ దేవుడా, నేను చాలా నీతిమంతుని, దొంగని గాను, వ్యవసాయాన్ని గాను, అబద్ధికుని గాను, చాలా భక్తి ఉంటా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను మంచివాడిని దేవుడా అని చేస్తాడు. అదే శుంకర్ అయితే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యం చాలగా రమ్ము కొట్టుకుంటూ, దేవా ఆపినైనా నన్ను కరుణించు. దేవాలయానికి వచ్చిన వాళ్ళంటే 2 ఎవరికి దొరికింది స్థానం? శుంకర్. దేవుని బిడ్డలారా, మనం గొప్ప చెప్పుకోవడం కాదు, మన స్థితిలో ఏదైతే పాపం మట్టలు కడిగి వేసుకోవాలి. ఏవైతే చెడు స్వభావం మనలో ఉందో అది తీసివేసుకోవాలి. ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ పరలోకం దొరికింది. కొర్నేలుకు నీ ప్రార్థన వినబడ్డది. నువ్వు ప్రార్థన పరులు అయితే ఎప్పుడన్నా దేవుడిగా వచ్చిందా అని చెప్పిందా? ఎందుకు ఎదగలేదు నేను? ఇంకా చూడండి, కొన్నేళ్ళు నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయలేదు. దేవుని సన్నిధికే పోయినాయి. పరలోకానికి పోయినప్పుడు కొన్నేళ్ళ పేరు అక్కడ రాయబడ్డది. నీ పేరు పరలోకంలో రాయబడ్డదా లేదా? ఒకసారి ఆలోచించుకో. దయచేసి చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను, వీరులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చూడండి, దేవుని రాజ్యం ఎవరది? పేదలది, పూర్ పీపుల్దే. మనకు పేదలం, ధనికులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఎందుకంటే మనకి నిద్ర పట్టదు, ఎక్కడ ఆస్తున్నదో ఆస్తి సంపాదిస్తారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట చెప్తున్నా, మరొకసారి చదవమా వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను, వీరులైన మీరు ధన్యులు, దేవుని
ఆ, ఇప్పుడు ఆకలి చాలు. పేదలైన మీది, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. పేదలకు అక్కడ స్థానం ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేసుకునే విషయం తెలియదు, కానీ వాళ్ళు పేదరికంలో ఉన్న కూడా అయ్యో దేవుడా అనుకుంటారు. అలాంటి పేదలది ఆ రాజ్యం వాళ్ళందరికీ దేవుడు ఇస్తాడు. దేవుని పిల్లలు అనేది చెప్తున్నా. ధనవంతుడు మరి పరలోక రాజ్యంలో చేరడం చాలా కష్టమని రాయబడ్డది. అదే 10వ అధ్యాయం 23 నుంచి చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 10వ అధ్యాయం 23 నుంచి, మార్కు 10వ అధ్యాయం 23 నుంచి. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నది. చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారు. 10వ అధ్యాయం 23 నుంచి మీరు కరెక్ట్ చూస్తే ధనవంతుల గురించి రాయబడి ఉంటుంది అక్కడ. గట్టిగా ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమో, సూది బెజ్జంలో ఒంటె నూరుట అంత సులభం. సూది బెజ్జం దానం పెడతాం కదా, సూది బెజ్జంలో ఒంటె నూరుతారా? ధనవంతుడు కూడా పరలోక రాజ్యం పోవాలంటే కష్టతరం అని రాయబడ్డది. అందుకే నేను మీకు చెప్తున్నా, ధనం ఉన్నప్పుడు దేవుడు లెక్క రాడు. ఒకడు ఒక ధనవంతుడు బైబిల్లో ఉన్నది, నేను చెప్తున్నా. పూర్ణ ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము. అనేక సంవత్సరంలో కొరకు చాలా ఆస్తి ఉన్నది. సుఖించు, త్రాగు, తిను, నీకేం కావాలన్నా నేను ఇస్తాను, సంతోషపడ్డానట. అప్పుడు దేవుడు చూసి, ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించినవి ఎవరి పాలైతే రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నానని చెప్పి పిలుచుకున్నాడట. సంపాదించింది ఎవడెత్తుకపోలేడు. నువ్వు పాపమా పుణ్యమా రెండే రెండు ఉంటాయి. పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, విశ్వాసిగా, ప్రార్థన పరునిగా ఈ భూమి మీద బ్రతకాలి. అంతేగాని పాపం చేస్తూ తాగుతూ ఆ లోకానుసారమైన తప్పిదాలలో పాలిభాగస్తులైతే దయచేసి మీరు ఆ రాజ్యానికి వారసులు కాదు. ధనవంతుడు మరి పరలోక రాజ్యంలో చేరాలంటే సూది బెజ్జములో ఉంటే దూరొచ్చు, కానీ ధనవంతుడు అయితే ప్రవేశించలేదట. కాబట్టి అంత టైట్ ఉండిపోతుంది పరిస్థితి. అందుకే ధనవంతుల పేర్లు వ్రాయబడలేదు, పేదల పేర్లు. ఎవరైతే పేదలు, మనకి దిక్కులేదు, దేవుడే దిక్కు అంతేనా? దేవుని మీద ఆధారపడ్డ జీవితం ఎప్పుడు వ్యర్థం కాదు దేవుని బిడ్డలారా. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు సిల్వలో ఉన్న దొంగకు ముందే అడ్వాన్స్ గా పరలోకంలో పేరున్నది, కొర్నేకు పేరున్నది, ఇంకా పేదలకు ఉన్నది. చిన్నపిల్లలను అడ్డంకపరచకూడదు, వారి నాయుడుకు రాని. ఇది ఇలాంటి వారితే పరలోక రాజ్యం. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి ఎప్పుడైనా. వింటున్నా? ఇప్పుడు ఆ పాపను ఏమన్నా కొట్టినా మళ్ళీ అటు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాముగా ఉంటుంది. నన్ను కొట్టిండు అని పగబెట్టుకుంటారా? మన మీద పెట్టుకోదు కదా. అందుకే చిన్న పిల్లలను ఆటంకపరచకూడదు, వారిని నాయకుడు ప్రాణీయుడు. ఇలాంటి వారితే పరలోక రాజ్యం అని యేసుప్రభు చెప్పిండు. మనము దేవుని దగ్గరికి ఎంత చదివినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ మినిస్టర్ అయినా, ఏ స్థాయిలో ఉన్నా దేవుని దగ్గర ఒక చిన్న పిల్లవాళ్ళగా దీనంగా ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే 70 ఏళ్ళ లోపల ఈ లోకాన్ని ఇచ్చిపోతాం. నా మాటలు అప్పుడు గుర్తొస్తాయి. ధనవంతుడు కాలదంటే నరకంలో యాతన పడ్డంటే గుర్తు రాలేదా? అయ్యో భూమి మీద నాకు 5 అమ్మా నిద్రొద్దా, నిదురా ఇక మేలుకోరా తప్పరా, కొత్త పనులు చేసుకొనుటకు ఉదయమాయెన, ఎంత ఎత్తులు అవునురా. నిదురా ఇక మేలుకోరా తప్పరా, కొత్త పనులు చేసుకొనుటకు ఉదయమాయెన.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనము ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అమ్మా, పరలోక రాజ్యం సమీపించినది. ఇక సాగు కూడా సిద్ధమైన నిస్తం రాదు, చదువుకోవాలి. పాపం మార్గాలు, పాపం ముళ్ళలు ఏమున్నాయో పక్కన పెట్టుకొని నీతి విశ్వాసం అన్ని కట్టుకొని సమీపంగా ఉంటుంది. మీరు ఏదన్నా ప్రయాణానికి పోతే, అమ్మా ఇది చూడండి, ప్రయాణానికి పోతే ఫ్లైట్ వస్తుందను, బస్సు వస్తుందను, ట్రైన్ వస్తుందను అలర్ట్గా ఉండిపోతారు. ఉన్నారా? ఇక్కడ ఏం సమీపంగా ఉన్నది? పరలోక రాజ్యం సమీపంగా ఉంది. సిద్ధపడు. నీ పాపం మార్గం తీసేసుకో. నీకు చెప్పేటోడు ఎవడున్నాడు? ప్రభు వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నా. నీ పేరు పరలోకంలో ఉంటే నీకు ఖచ్చితంగా నీ ప్లేస్ నీకు ఉంటది. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నాకు ఎంత బాగుంది తెలుసా? నేనుండే స్థలంలో మీకు ఇంకో స్థలం సిద్ధపరుస్తున్నా. అక్కడ ఇక్కడ ఇంద్రామిని ఇస్తానంటే నా పేరు ఉందా అని ఇష్టలా చూస్తారు, కానీ అక్కడ కావాలి నీకు. ఇది డెబ్బేలే ఇవి కావాలి. నువ్వు ప్రభుత్వం ఉండే ఇల్లు సంపాదించుకుంటాను. నేను మీకు చెప్తున్నా, ఇంకా లోకం వైపు చూడకు, ప్రభు వైపు చూస్తూ జీవిత యాత్రలో సాగిపోదాం. ఎప్పుడు కూడా దిగజారిపోతూ దయచేసి నా బోధన మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏ స్టేజ్లో ఉండండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర గోలాడండి. పరలోక రాజ్యంలో మీరు స్థానం సంపాదించుకోవాలని నేను ఆశిస్తున్నా. ఇంకా ధనవంతుడైతే ఆ 19:20 చూడండి ఒకసారి. మత్తయి 19:23 తొందరగా ఇంటి చెప్పి ముగిస్తుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతులకైతే నో ప్లేస్. అడ్వాన్స్ మనకు తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆస్తి మీదనే వాళ్ళ మనసు ఉంటుంది. అవునా? ఎక్కడ ధనం ఉన్నా, ఎక్కడున్నా అదంతా ఆ ధనమీనే ఉంటుంది. ఇక్కడ ధనం ఉంటే ఏమైతుంది తెలుసా? తుప్పు పట్టిపోతుంది, చిమ్మట కొడుతుంది. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా సొమ్ము దాల్సిన ఉండదు. కానీ నేను చెప్పడం కదా, యేసు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరుట ఎంతో దుర్లభం, కష్టం. సూది బెజ్జంలో నేను దూరొచ్చు. ఇంకొకటి కూడా నేను చెప్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1లో చక్కగా రాబడుతున్నది 10 మంది కన్యకుల గురించి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. పరలోక రాజ్యం మీరు పోవాలంటే 10 మంది కన్యకులను మీ యొద్ద తీసుకొస్తాను. అందులో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి గలవారు. గుడికి వచ్చినట్టు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? 2 గ్రూప్స్ అవుతారు. ఇక్కడ అదే మనకు అర్థం కావాలని శుక్రం చెప్పిండు. 10 మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యం. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. షార్ట్ గా చెప్పేస్తున్నా. బుద్ధి లేని వారైతే ఎప్పుడు వస్తున్నది చెప్పే మాటలు ఏంది, వచ్చేవారు చూద్దామని హాయిగా నిద్రపోతాను. దివిటీకి సిద్ధం చేసుకోలేదు, ఏం సిద్ధపడలేదు. అదే బుద్ధి గలవారైతే తమ దివిటీలు సిద్ధం చేసుకొని పెళ్లికి మాట ఎప్పుడు వస్తున్నా, పిలుపు ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టి చూస్తున్నారు. ఒక్కరోజు పెళ్లి కుమారుడు వస్తాడు అని ఒక శబ్దం వినపడ్డది. బుద్ధి గలవారు అర్ధరాత్రి వేళ దిగ్గున లేచి తమ దివిటీలు ముట్టించుకొని పెళ్లి కుమారుడు వస్తున్నాడు అదేంటి అని 5 లేచి వెళ్ళిపోతుంటే, ఈ బుద్ధి లేని వారు అప్పుడు లేచి, అమ్మా మీరంతా కొద్దిగా నూనె పోయారు అమ్మకు అంటే, ఇది మాకు మీకు కాదది, మీరు అమ్మవారి దగ్గర పోండి అని చెప్పిండట. ఆ మధ్యరాత్రి ఆ షాపుడు తలుపు తీస్తాడా? చూడండి, నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదువు, కాళ్ళు ఉన్నప్పుడే చర్చి కనబో. లోకం వైపు చూడకు, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు. సాగు దగ్గరకు వస్తుంది, పరలోక రాజ్యం సమీపంగా ఉంటుంది. నువ్వు అందులో చేరాలి. దయచేసి ఒకవేళ ప్రభు ఉండే చోట మీరు ఉండాలని నేను ఆశిస్తున్న టైం తీసుకొని చెప్తున్నా. నా తండ్రి ఇంత అనేక నివాసాలు లేని మీతో చెప్తా. నేను మీకు స్థలం సిద్ధపరచగలుగుతున్నాను. నేనుండే స్థలంలో మీరు ఉండులాగునా నిన్న తీసుకొని పోతా అని చెప్పిండు.
దేవుని బిడ్డారా 70 ఏళ్ల యాత్రలో యుగాయుగంలో దేవునితో ఉండే స్థానం పోగొట్టుకోకండి. పరలోకంలో మీ పేరుంది. మీరు ప్రభు రాజ్యంలో మనం అందరం ఇక్కడ కూర్చున్నక్కడ ఉండి ప్రభుని సదా స్తుతిద్దాం. దేవుని చిన్న వాక్య భాగమును మీ వెనుకల్లో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల మా తండ్రి, మీకు స్తోత్రం. దేవా, పరలోక రాజ్యంలో మా పేరు రాయండి ప్రభా. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండలేదు తండ్రి, వాడు నిత్య నరకానికి పోతాడని మాకు నేర్పిస్తున్నాం. దేవా, మేము నిన్ను నమ్మి నీ అన్ని విశ్వాసం ఉంచి నీ క్రియలు మేము యథార్థంగా చేసేటప్పుడు చెప్పండి. అక్రమం చేసే మీ బిడ్డలు ఎవరైనా ఉంటే సరైన మార్గంలో వారిని నడిపించండి. దేవా, మేము నమ్మిన వారి వలన ఈ కార్యాలన్నీ జరుగుతాయని మీరే సెలవించారు. దేవానికి స్తోత్రం. ఈ దేవుని ప్రార్థన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. లైవ్ ఇచ్చిన కుటుంబాలను దీవించండి. కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ఈరోజు జరిగే కార్యక్రమాన్ని ఈ నెలంతా కాపాడడానికి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.